మీనా వాళ్ళమ్మ పార్వతికి ఫోన్ చేస్తుంది. అమ్మ విన్నావా అమ్మా, మన సుమతి డిగ్రీ పాస్ అయిపోయింది. కాలేజ్ మొత్తానికి తనే ఫస్ట్ వచ్చిందటమ్మా అని మీనా వాళ్ళ అమ్మతో ఆనందంతో చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే నా కడుపు నిండిపోయింది మీనా. మీ నాన్నగారు పోయాక ఆ పిల్ల చదువు కోసం నువ్వు నేను పడ్డ కష్టానికి ఈరోజు నిజమైన ప్రతిఫలం దక్కిందమ్మా. నా బిడ్డ మన పేరు నిలబెట్టిందని పార్వతి కళ్ళల్లో నీరు తిరుగుతాయి. ఇంతటి శుభవార్త విన్నాక మనసు ఊరుకోవడం లేదు మీనా. ఈ సంతోషంలో మనందరం కలిసి గుడికి వెళ్ళి ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకుందాం అని అంటూ ఉంటుంది. నువ్వు వచ్చేటప్పుడు అల్లుడు గారిని కూడా తప్పకుండా తీసుకురా మీనా, ఇద్దరూ కలిసి రండని పార్వతి అంటూ ఉంటుంది. దాంతో మీనా సంతోషంగా అలాగేనమ్మా, అడిగి చూస్తాను. ఆయన ఇందాకే మన ఇంటికి వెళ్దామని చెప్పారు కాబట్టి గుడికి రావడానికి కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మేమిద్దరం కలిసి వస్తాము అని మీనా వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఫర్నిచర్ షోరూంలో రోహిణి లెక్కలు చూస్తూ ఉంటే నెలకు 30,000 రూపాయలు తేడా కనిపిస్తుంది. దాంతో ఏంటి మనోజ్ 30,000 తేడా కనిపిస్తుంది, ఏం చేశావంటూ రోహిణి అడుగుతుంటే, నేనిప్పుడు బిజినెస్ మ్యాన్ కదా రోహిణి, బయట 5 స్టార్ హోటల్స్లో తింటున్నాను, అందుకే ఈ ఖర్చు అని చాలా సింపుల్గా చెప్తాడు మనోజ్. ఇక ఆ మాటలకి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనోజ్, ఇలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే రేపు కష్టాల్లో పడతాం. బాలుకి నెలకి 50,000 కట్టాలి, అది మర్చిపోయావా అని అంటూ ఉంటుంది. నువ్వు టెన్షన్ పడుకు రోహిణి, నేను సంపాదిస్తున్నాను కదా అంటూ మనోజ్ చాలా సింపుల్గా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి బ్యాంక్ నుండి ఒక ఆఫీసర్ వచ్చి మనోజ్కి 10 లక్షల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. మనోజ్ ఆ క్రెడిట్ కార్డ్ చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్లుగా ఫీల్ అయిపోతాడు. రోహిణి ఆ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే చాలా ప్రమాదం అని చెప్పినా కూడా మనోజ్ వినిపించుకోకుండా ఆ కార్డ్ తీసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.